నెల్లూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో నిర్మితమైన విల్లాస్ మరియు వన్ వరల్డ్ ఫేజ్ 2 ఘనంగా ప్రారంభోత్సవం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న ఇల్లు వచ్చేసి ఒక డూప్లెక్స్ ఇల్లు అండి. 33 అంకణాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఇంటిని అయితే కట్టడం అయితే జరిగింది. ఈ వీడియో గురించి చెప్పేటప్పుడు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్ని కూడా వీలైనంత వరకు వీడియోలో సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తాను. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది నేను రిప్లై ఇవ్వలేకపోతే అందుకోసం ముందుగా చెప్తున్నాను. వీలైనంత అందరూ కూడా వీడియో మొత్తం చూసేదానికి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ డూప్లెక్స్ ఇంటి గురించి ఒకసారి మొత్తం వివరాలు అనేది తెలుసుకుందాం మనం. ఇక్కడ మనకి మొత్తం కూడాను 33 అంకణాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఇల్లు అయితే మనకి ప్లాన్ చేయడం జరిగిందండి. మనకు వచ్చేసి 2 కార్ పార్కింగ్లు అనేటివి ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్లు అనేటివి 2 ఇవ్వడం జరిగింది ఈ డూప్లెక్స్ ఇంట్లో విల్లాలో. ఒకసారి చూడండి, ఇంటి ఎలివేషన్ మొత్తం చూసారు కదా మీరు, బయట ఎలా ఉందో మొత్తం కూడాను, ఓకేనా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ పక్కన వచ్చేసి మనకు ఇంటికి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ కూడాను 5 ఫీట్స్ అనేది మనకు డిస్టెన్స్ అనేది వదిలి మొత్తం కూడాను కట్టడం అయితే జరిగిందండి. చూద్దాం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంటి చుట్టూ కూడాను 5 ఫీట్స్ అనేది మనకు ప్లేస్ వదిలిపెట్టి, అంటే హ్యాపీగా మనుషులు ఫ్రీగా బయట తిరుక్కొని అయితే వచ్చేయచ్చండి బయటికి, అలా ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇల్లంతా కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి, మొత్తం కూడాను చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మొత్తం కూడా మనకి ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ కూడాను చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అనేది వాడడం జరిగిందండి. మొత్తం కూడాను బ్రాండెడ్ ఐటమ్స్ మనకి యూజ్ చేయడం జరిగింది. సిమెంట్ విషయానికి వస్తే అల్ట్రాటెక్ సిమెంట్ అనేది యూజ్ చేసి మొత్తం కూడాను కట్టడం జరిగిందండి. స్టీల్ విషయానికి వస్తే టాటా స్టీల్ అనేది యూజ్ చేశారు మొత్తం కూడాను బిల్డింగ్కి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు వైరింగ్ విషయానికి వస్తే హ్యావెల్స్ వైరింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం మొత్తం కూడా ఎలా ఉందో. మొత్తం వచ్చేసి కింద వచ్చేసి మనకు ఒక హాలు, ఓకేనా, ఒక హాలు, కిచెన్, మళ్ళీ వచ్చేసి మనకు ఒక ఓపెన్ స్పేస్, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు ఒక కామన్ టాయిలెట్ కూడా అనేది మనకు కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి కబోర్డ్, టీవీ కబోర్డ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు ఒక చిన్న కామన్ టాయిలెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. చూద్దాం అంతా కూడా చూద్దాం మనం ఎలా ఉందో ఒకసారి మొత్తం కూడాను. ఇల్లంతా కూడాను చాలా చక్కగా డిజైన్ చేశారండి. మొత్తం మీకు యాస్టీజ్ ఎలా ఉందో అలాగే మొత్తం చేసేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా చాలా విల్లాస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు వచ్చి విజిట్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా చూడండి ఎలా చేశారు, చాలా చక్కగా కిచెన్ కూడాను చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం కూడాను వుడ్ వర్క్ కానివ్వండి, మొత్తం కూడా ఫినిషింగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను. ఎలివేషన్స్ అంతా కూడా మనకు ఇటాలియన్ మార్బుల్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరిగిందండి. ఇంకా టైల్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు ఖజారా టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పాం కదా, దానికి సంబంధించిన ఒక బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకు డైనింగ్ హాల్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం బెడ్రూమ్ కూడా ఎలా ఉందో. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా చాలా విశాలంగా ఉందండి, ఓకేనా. చాలా విశాలంగా అయితే ఉండడం జరిగింది బెడ్రూమ్ అంతా కూడాను. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే మనకి డ్రెస్సింగ్ రూము, అదేవిధంగా దాని తర్వాత మనకి బాత్రూమ్ అనేది కూడా మనకి లోపల అనేది వాష్రూమ్ అనేది ఉండడం జరిగిందండి. ఇదంతా వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డోర్ వచ్చేసి మనకు వాష్రూమ్ అండి. ఆ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇల్లంతా కూడాను చాలా చక్కగా అయితే కట్టడం జరిగిందండి. ప్లానింగ్ అంతా కూడాను చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది. వాడినటువంటి ఎక్విప్మెంట్స్ కూడాను అన్నీ కూడాను బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది, ఓకేనా.
ఒకసారి పైన కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఏందంతా కూడాను. పైన వచ్చేసి మనకు మొత్తం కూడాను 3 బెడ్రూమ్లు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి కింద హాల్ అన్నమాట. అది పైన వచ్చేసి మనకు మొత్తం 3 బెడ్రూమ్లు, ఒక బాల్కనీ, అదేవిధంగా ఒక హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి అక్కడ. అది కూడా ఒకసారి చూద్దాం మనం మొత్తం ఎలా ఉందో ఒకసారి. పూజ గది కూడా మనకు పైన ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, అక్కడ కనిపిస్తున్నటువంటిది మనకు పూజ గది అండి. ఇది దాని పక్కన మనకు వచ్చేసి బాల్కనీలోకి స్పేస్ అనేది అక్కడ ఎంట్రన్స్ ఉండడం జరిగింది. ఇదంతా కూడా పూజ కదండి. ఇది ఒకసారి చూడండి. పూజ అనేది మనకు పైన ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈశాన్యం కార్నర్లో మనకు పూజ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉన్నాయి ఏందనేది. మొత్తం కూడా 3 బెడ్రూమ్స్ అంటే పైన ఇవ్వడం జరిగిందండి. ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసేందుకు అయితే ట్రై చేయండి. మీరు చూసి అన్ని విధాలా మీకు ఓకే అనుకుంటేనే తీసుకునేదానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంతకీ ఇప్పుడు ఈ ఇంటి యొక్క అడ్రస్ అనేది ఎక్కడ నేను చెప్తానండి. మనకు అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరులో ఈ విల్లాస్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ఈ డూప్లెక్స్ ఇల్లు అన్ని కూడా మనకు నెల్లూరులో ఉండడం జరిగింది. నియర్ బై ఈనాడు ఆఫీస్ దగ్గరలో మనకు ఈ విల్లాస్ అన్ని కూడా మనకు ఉండడం జరిగిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నా నెంబరే చెప్తాను మీకు. నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు మిగిలిన డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను. అదేవిధంగా మన ఆఫీస్ వచ్చేసి మినీ బైపాస్లోని టీడీపీ ఆఫీస్ దగ్గరలో మన ఆఫీస్ అనేది ఉండడం జరిగింది. మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెంబరే చెప్తానండి.